చేస్తుందో దేశంలోని. సో ఏంటిది ఈ కామెంట్లని జనసేన పార్టీగా ఎట్లా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. సరే, నేను నిన్న కూడా ఆయన రేవంత్ రెడ్డి గారిది చిట్ చాట్ చూశాను. సరే, ఓట్ చోరీ తర్వాత ఏమో ఇప్పుడు సీట్ చోరీలోకి వచ్చింది బీజేపీ అని చెప్పి అనడంతో పాటు కొన్ని పోలికలు పోల్చారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆ పోలికలు పాపం ఆయన ఎక్కడో మిస్ అవుతున్నారు. కొన్ని ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఆయన కొన్ని విషయాల్లో పోల్చే విధానం. నిజంగా ఇప్పుడు ఓటు చోరీ సీట్ చోరీ కానీ బీజేపీ చేస్తుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పైన మోదీని బీజేపీ ఉన్నారుగా. పక్కన కర్ణాటకలో ప్రభుత్వం వచ్చినప్పుడు పైన ఎన్డీఏ గవర్నమెంటే ఉందిగా. హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పైన అదే ఉందిగా. మరి అక్కడ ఆ రాష్ట్రాల్లో ఎందుకు జరగల అంటే ఇండియా కూటమి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది కదండి. అంటే గెలుపొందినప్పుడేమో మా ప్రజా తీర్పు, ఓడిపోతేనేమో బీజేపీ ఓటు చోరీ చేసింది, లేకపోతేనేమో ఈవీఎంలు అని చెప్పేసి అనడానికి ఎంతవరకు సమంజసం? అంటే నేను అంటుంది ఓవరాల్గా ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, రకరకాలుగా విమర్శలు ఉంటాయి కాబట్టి ఇన్ని సహజమే. కానీ సరే, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరిగిన విషయంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఏంటంటే మన ఎలక్షన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి కానండి, మొత్తం వ్యవస్థ లోపం లేదు. నేను ఎందుకంటున్నానంటే ఎలక్షన్కి మీరు అఫిడవిట్ ఇస్తే అఫిడవిట్లో అన్నీ ఫిలప్ చేశారా లేదనే చూస్తుంది ఎలక్షన్ కమిషన్. దాంట్లో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఏమి ఉండదు. అందుకని చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని కేసుల విషయంలో కావచ్చు, వాళ్ళు ఫిల్ అయ్యి రాసేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంటాయి. కానీ అది దాంట్లో ఏం ఫిలప్ చేశారు ఆవిడ, ఏం ఫిలప్ చేయలేదు, ఫిలప్ చేయడం ఏది మర్చిపోయిందన్న విషయం ఆ కాంగ్రెస్ పార్టీ వరకే తెలియాలి తప్ప బయట వరకు తెలియదు. మరి ఎవరు ఆ ఒప్పందించారు, దానివల్ల ఏంటని ఇబ్బంది అన్నది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. సరే, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల ఉన్నాయి, అవన్నీ వాళ్ళ అంతర్గత విషయం. నేనేమన్నామంటే వ్యవస్థల మీద విమర్శ చేసుకోవచ్చండి, వ్యవస్థల మీద విమర్శ చేసుకోవచ్చు. కానీ వ్యవస్థనే మొత్తం పాడైపోయిందంటే భారతదేశ ప్రజాస్వామ్యంగా నిలబడలేదు కదా. ఈ రోజున ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ అది. ఎన్నికల వ్యవస్థ ఒకటైతే ఇప్పుడు దయాకర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, రాజ్యాంగం మార్చడం ఎందుకు, రాజ్యాంగాన్ని అలా పెట్టి ఉత్సవ విగ్రహం అన్నారు ఆయన, పెట్టి మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఏ కోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ, వేరే కోర్టులు కానీ, లేకపోతే ఎన్నికల వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజ్యాంగానికి లోబడే చేస్తా తప్ప రాజ్యాంగ పరిధి దాటితే అవకాశం ఉందా? నిజం చెప్పండి, అవకాశం ఉందా? అటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ అయినా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాయనుకోండి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఎక్కడెక్కడ న్యాయస్థానం అంటే ఒక బలమైనటువంటి భారతదేశంలో రాజ్యాంగం పరంగా సుప్రీం. రాజ్యాంగంలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటా వచ్చాం ఈ రోజున ఈ 7 దశాబ్దాల్లోని. కాకపోతే రాజ్యాంగాన్ని సుప్రీంగా పెట్టుకున్నాం. రాజ్యాంగాల్లో కూడా లోపాలు ఉన్నాయా? రాజ్యాంగాన్ని మార్చడం అనేది కళ్యాణం జరుగుద్దా సార్? దాంట్లో ఉన్న సవరణలు చేసుకుంటాం, మారుతున్న కాలాగుణంగా మార్చుకుంటాం. ఎలా మారుతుంది? చట్టాలు అప్పుడు ఉన్నటువంటి చట్టాలకి ఇప్పుడు ఉన్న కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వెళ్తాం తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది అది ఏదో నోటికి అదో పదం ఉపయోగించవచ్చు కానీ అది సాధ్యం కాదు. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి మాట గురించి మాట్లాడుతున్నానండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలం మీరు ప్రస్తావించారు విషయాల గురించి చెప్తున్నాను. సరే, అంటే అంటుంది భారతదేశంగా ఏ పార్టీలు ఎక్కడ ఉన్నాయని. ఏమంటే ఒక మాట, మనం ఈ పార్టీ ఫ్రాంపుల్ చట్టం గురించి తీసుకుందామండి. దానికి ఆర్జీలు కాంగ్రెస్ పార్టీయే కదా. ఇప్పుడు 1980లో భజన్లాల్ పార్టీ జనతా పార్టీగా గెలిచింది. కేంద్రంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. రాత్రి ఫైట్ ప్రమాణించి ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పార్టీ ప్రమాణించారు. అక్కడ ఆజ్యం అక్కడ మొదలైంది కదండి. స్టార్టింగ్ పార్టీ ఫ్రాంపుల్ది. నేను అంటుంది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు లేకపోతే వాళ్ళ విభజన రాజకీయాలు ఏంటి అనేది మనం మాట్లాడచ్చు. కానీ పోల్చే విధానంతో మన బాగా కదండి. కిమ్ గారితో పోల్చడం అనేది ఆయన ఏదో నియంత, అక్కడ అందరూ జరిగింది తెలిసిందే. కానీ ఆ విధంగా భారతదేశంలో జరుగుతుంది అనుకుంటే వస్తాయని ప్రజాస్వామ్యం ప్రజలతో పని లేకుండా ఎన్నికల ఫలితాలు మీరు అనుకున్నట్టు అంటే కూటమి ఎన్డీఏ ఋషి గారు అలాగే అనుకుని ఉంటే ఇండియా కూటమి ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, అక్కడ ఎందుకు చేసుకోలేకపోతుంది? మరి నిజంగా ఏకపక్షంగా చేసుకుంటాం అంటే మొత్తం భారతదేశం అంతా కాషాయంగా అయిపోను కదా. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు బలం లేని చోట్ల మిత్రపక్షాలతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? నేను అంటుంది అదే, గెలుపైతేనే అది అంటారు చూసారా, టాస్ చేశారనుకోండి, గెలిస్తేనేమో నాది, ఓటమి అయితే నీ ఓటమి అనేది ఇతరుల మీద గెంటేయకూడదు. ఏదైనా ప్రజాస్వామ్యంగా వచ్చిన తీర్పుని గౌరవించాలి కదండి మనం. అంటే మన భారతదేశాన్ని మళ్ళీ మన నాయకుల్ని వేరే వాళ్ళతో పోల్చుకుంటే, నియంత్రణలతో పోల్చుకుంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే భారతదేశం మొత్తానికి, ఆయన ఏదో వేరే దేశాలు నియంత్రణతో పోల్చడం అంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు వెళ్ళారు
మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళినా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళినా అది కేంద్ర రాష్ట్ర సంబంధాల వైపే చూస్తాం తప్ప పార్టీలకు సంబంధాలుగా చూడం కదా. అది వేరే. ఇప్పుడు నా రాష్ట్రానికి 1,00,000 కోట్లు కావాలని అడిగారు, అది కేంద్ర రాష్ట్ర అంటే సంబంధాల్లో భారతదేశ ఏంటనేది. స్వరూపాన్ని- కానీ ఇప్పుడు చేసింది పొలిటికల్ విమర్శ కదా. సరే అండి, భారతదేశ స్వరూపాన్ని లేకపోతే భారతదేశ రాజ్యాంగాన్ని లేకపోతే భారతదేశ ప్రధానిని అవమానించుకుంటాం అంటే మనల్ని మనం అవమానించుకుంటామే. దయాకర్ గారు మీరు టైం అడిగారు ఒకటి. రెండోది, ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం ఎత్తుకున్నారు, కానీ ఏ ఎన్నికల్లోనూ కూడా ఓట్ చోరీ అంశాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకున్నారంటే ఫలితాలు